ఇప్పుడు యేసు ప్రభు కోరుకుంటున్న పద్ధతి ఏంటంటే, పనివారులారా, ప్రస్తుతం ఉన్న లోకంలో జరిగే కొన్ని తంతులు మీకు చెప్తాను. అది మీరు వినండి. అది మీరు కనుక గమనిస్తే చూస్తే కనుక వాటి నుంచి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. యేసు ప్రభు లేదా బైబిల్ ఈ రెండింటిని ప్రోత్సహించలేదు. ఇప్పుడు నేను చెప్పే విషయాన్ని ప్రోత్సహించలేదు. బైబిల్ ప్రోత్సహించింది మనము తగ్గి అణిగి ఉండాల్సిన స్వభావం కలిగి ఉండాలి. ఎందుకంటే యేసు ప్రభు కూడా అదే పని చేశాడు. పెద్ద పనివాడు ఆయన. యేసు ప్రభువులు అంటాడే ఒంగుని శిష్యుల కాళ్ళు కడిగి తుడిచి నేను ఈ పని చేశాను, మీరు కూడా ఇలా ఉండాలి అనే విషయం చెప్పాడు. ప్రస్తుతం ఉన్న లోకంలో జరుగుతున్న తంతు దీనికి భిన్నంగా ఉంటుంది. యేసు ప్రభు అయితే పనివారుల కింద మారాలని ఆశపడ్డాడో అది కాస్త మారి యాజకుల కింద మారింది. అది కాస్త మారి రాజకుమారులా మారింది. ఈ తంతుని యేసు ప్రభు ప్రోత్సహించలేదు. కొన్ని విషయాలు స్పష్టంగా మీతో మాట్లాడతాను. ఈ వారిని కనుక మీరు గమనిస్తే ఇలాంటి వారితో, ఇలాంటి వ్యక్తులతో, ఇలాంటి సేవ, ఇలాంటి పరిచర్యలతో మీరు కనుక దూరం ఉండకపోతే ప్రమాదం. ఎందుకంటే దేవుడు కోరుకున్న పద్ధతి దేవుడు కోరుకున్న పరిచర్య కాదు. దేవుడు కోరుకున్న పరిచర్య పనివాడు. లోబడాలి, లొంగాలి, వంగాలి, కిందకి అనగాలి. ఇది యేసు ప్రభు పద్ధతి. ప్రస్తుతం ఈ లోకంలో ఉన్న పద్ధతి ఏంటంటే, యేసు ప్రభు కోరిన పద్ధతి ఏంటంటే పనివాడు. పాస్టర్ అనేవాడు సేవకుడు అనేవాడు. సేవ చేస్తున్న పదం సేవకుడే, దేవుని దాసుడే. కానీ మీరు కింద కూర్చోబెట్టండి, పాస్టర్ అనేవాడిని, సేవకుడు అనేవాడిని, ఈ బిరుదు ఏ వ్యక్తి అయితే దేవుని దాసుడు, దేవుని సేవకుడు అని పిలిపించుకుంటున్న ఈ పాస్టర్ని మీరు ఎప్పుడైనా ఎక్కడికైనా పిలిపించి కింద కూర్చోబెట్టండి. మీకు చేతనైతే అవుద్దా? కూర్చుంటాడా? రాగానే ఫస్ట్ కుర్చీ ఎదుగుతాడు. ఫస్ట్ రాగానే పాస్టర్ గారు వచ్చాడా, కుర్చీ అదే ఆడు. యేసు ప్రభు ఏం కోరుతున్నాడు? పనుడు రాగానే ఎక్కడ కూర్చుంటాడు? సోఫాలోనా? పనుడు ఎక్కడ కూర్చుంటాడు? ఫస్ట్ మంచి మాట చెప్పు, ఇంట్లోకి రానివ్వరు. ఎక్కడ ఉంటాడు? బయట ఉంటాడు. అమ్మగారు, అమ్మా పిలుస్తాడు. పనుడు. పాస్టర్ కాదు కాదు, కుర్చీ. కుర్చీ కింద కూర్చోడు ఈ పాస్టర్. యేసు ప్రభు కోరుకుంటున్న పద్ధతి ఏమో, పనివారులారా నేనే వంగుంటున్నాను రా, ఇన్ని పనులు చేసినా నేను లొంగి ఉంటున్నాను, ఇంత దేనమైన పని పరిచయం నేను చేసి చూపిస్తున్నాను శిష్యులకి అనే విషయాన్ని కాళ్ళు కడగడం అనేది చేస్తున్నాడు విషయం. ఇంత పని చేస్తుంటే ప్రస్తుతం ఉన్న లోకంలో పాస్టర్ అనేవాడు కింద కూర్చోడు, నిలబడి ఉంటాడు. కుర్చీ తెచ్చే వరకు నిలబడే ఉంటాడు. కుర్చీ లేదు కదా, కూర్చుని పోదాంలే. అబ్బా దిగడు మనోడు. ఇప్పుడు పనోడు అనాలా, రాజకుమారుడు అనాలా?